ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దైవజనుడు పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కృతజ్ఞత అనేది దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి భావానికి, ఆయన ఎడల మనకున్నటువంటి ప్రేమకు, ఆయన మన పట్ల జరిగించిన ఆశ్చర్య అద్భుత కార్యములకు మనము కృతజ్ఞతలు బద్దులమై ఉంటున్నాం. ఎందుకనగా పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఎంతో లోతైన భావగర్భితమైనటువంటి మాటలు తెలియచేస్తున్నాడు. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారును, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను అని దైవజనుడు పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, మరి ఇలాంటి విధానంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం గ్రహించి అభివృద్ధి పొంది ప్రభుని ఆరాధించి ఆయనకు స్తుతి చెల్లించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలు అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు నాకు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనుడు ఎంతో ప్రార్థన విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దైవజనుడు భక్త సింగ్ గారు తన యొక్క జీవితంలో ఎడతెగక ప్రార్థించి దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవడమే కాకుండా సంఘానికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తూ వచ్చినాడు. అలాంటి జీవితం మనలో ప్రతి ఒక్కరం కలిగి ఉండి దేవుని నామానికి మహిమకరంగా జీవించుదుము గాక.